కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం పురుషోత్తమపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన సముదాయాలను ప్రారంభోత్సవం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, పురుషోత్తమపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ మాదల రోహిణి, మాదల సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి కె సురేష్, గ్రంథాలయ అధికారి కె కృపానందం, పంచాయతీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. ఆ రోజు పాత గ్రామ పంచాయతీ కట్టించిన పరిస్థితి. రాబోయే కాలంలో భావితరాలు వీటిని ఆదర్శంగా తీసుకోవాలి. రాను రాను మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయి పరోపకారం ఏదో శరీరం నాయకులు తగ్గిపోయిన పరిస్థితి ఈ రోజుల్లో మనం చూసే పరిస్థితి. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనకున్న దాంట్లో సమాజానికి ఎంతో కొంత చేయాలని వాళ్ళ వారసులను అభినందిస్తూ అలా భావితరాలని మనం గత తరాలను స్మరించుకుంటేనే భావితరాలు మన గురించి మాట్లాడుకుంటాయి. దాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఈ సచివాలయం ఓపెనింగ్ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సర్పంచ్ గారిని కూడా అభినందిస్తూ, ఈ ఊరి నుంచి బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేదండి. అందుకని రైల్వే స్టేషన్ కూడా అప్పుడు పెట్టలా కష్టపడి రైల్వే స్టేషన్ కూడా తీసుకొచ్చారండి ఆ టైంలో. తర్వాత రోడ్లు వేయించుకున్నారండి. అయితే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాకు అశోక్ లేలాండ్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకోలేదు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే ఫైర్ స్టేషన్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ఒక 10-15 రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీఐసి దగ్గర నిధులు ఉన్నాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్తో కానీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడిన పరిస్థితి. కేవలం 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాల్లో నిర్మిస్తే 1,350 ఎకరాలు మాత్రమే మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాబోయే 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితి పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 3 నెలల కాలంలో మళ్ళీ సమీక్ష చేసి సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చాను. నిధులు ఉన్న పనులు కూడా లేట్ చేయడం చాలా బాధాకరం. నిధులు లేనప్పుడు సమస్య వేరు. అలాగే ఒక ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్ని గన్నవరం తీసుకొస్తానికి ట్రై చేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం మరో గచ్చిబౌలి అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. ట్రై చేస్తాను నేను. మళ్ళీ పనికిమాల రాజకీయాలు ఎవడన్నా అది చేస్తారని పిచ్చివాళ్ళు అయితే దానికి మనం సమాధానం చెప్పాలి. వాళ్ళ వక్రతగా వదిలేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండటం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం, బందర్లో పోర్ట్ ఉండటం వల్ల మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రానికి తలమానికం అవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. అలాగే రాబోయే కాలంలో గన్నవరంలో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కానీ తీసుకొచ్చే పరిస్థితి. దానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఒక ఆయనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఇమ్మని అడిగారు. ఆ డీటెయిల్స్ అన్నీ అయినాక చెప్తాం మీకు. దాంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పి ముగ్గురు ఎంఆర్ఓల్ని ఆదేశించడం జరిగింది. వాడి స్థలం చూపిస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రభుత్వ సహాయం లేకుండానే దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించే ఏర్పాటు చేస్తాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 60-70 రోజుల్లో నేను 23 రోజులు సమీక్షలు చేసి గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను. గన్నవరం దిశ మారుస్తా. 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అడగనని చెప్పాను. అది మీ మీడియా సాక్షిగా కూడా చెప్తున్నాను. మీరైనా అడగండి. 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఈ నియోజకవర్గంలో మల్లవల్లిలో కానీ, గన్నవరంలో కానీ, విజయవాడ రూరల్ మండలంలో కానీ కల్పించకపోతే. అలాగే రాష్ట్రంలో రోడ్లన్నీ దయనీకర పరిస్థితిలో ఉన్నాయి. కానీ మొన్న బడ్జెట్లో కేటాయించిన డబ్బులు, అసలు బడ్జెట్ ప్రవేశపెడతానికే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో మీడియా సోదరులు మీకు తెలియదు కాదు. అలాగే బడ్జెట్ రాబోయే కాలంలో ప్రవేశపెట్టే పరిస్థితి. దాంట్లో గన్నవరం 30 బెడ్ హాస్పిటల్ 50 బెడ్స్గా అప్గ్రేడ్ చేసి తీరతాం. హనుమాన్ జంక్షన్లో 1,00,000 మంది జనాభా ఉంటే వచ్చే ల్యాబ్ని కేంద్ర ప్రభుత్వం 22 రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిన స్కీమ్ని బాపులపాడులో 1,00,000 మంది జనం లేకపోయినా బాపులపాడులో నేను శంకుస్థాపన చేసిన పరిస్థితి. అలాగే అక్కడ పిహెచ్సి సెంటర్ అడిగిన పరిస్థితి. దాన్ని కూడా రేపు బడ్జెట్లో అట్లీస్ట్ 30 బెడ్ హాస్పిటల్ కూడా బాపులపాడులో ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.